उत्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। शिव शिवेति 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 वां भव भवेति 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 वा हरा हरेति 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 वा భజ మనఃశివమేవ నిరంతరం. పరమేశ్వరుడు ఎంత ప్రకాశ స్వరూపుడో అంత ఆర్ద్ర స్వరూపుడు. అంత తడి ఆయన దగ్గరుంది. ఆ ఆర్ద్రత, దయ, ప్రేమ, ఇలాంటి ఆర్ద్రత. బాగా బాధపడితే ఒక ఎండిపోతే ఒక గ్లాసు నీళ్లు తాగండి, ఎంత శాంతిస్తుందో మనకి. అలాగే విశ్వమంతా వ్యాపించిపోయిన ఆ పరమేశ్వరుణ్ణి తలంచుకోగానే ఒక శాంతి వెంటనే ఆయన ఇస్తున్నాడు. ఆ శాంతికి సంకేతమే ఆయన తడిసిపోయి కనిపించడం. అందుకే పరమేశ్వరుల్లో 2 స్వరూపాలు ఉన్నాయి. దీనినే లలితా శాస్త్రంలో చిదేక రసరూపిణి అని చెప్పారు. చిత్ ఏక రసరూపిణి. ఆవిడ కేవల జ్ఞానంతో ఉన్న ఆనంద స్వరూపిణి, కేవల జ్ఞాన ఆనంద స్వరూపిణి. జ్ఞానం ఆనందం. అదే శివుడు జ్యోతిస్ఫాటకలింగం అనడం, మౌళి విలసత్పుణ్యేందు వాంతామృతై అనడం. ఈ జ్ఞానానంద స్వరూపుడై ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి నేను ధ్యానిస్తున్నాను. ఆయన ఆవిడ ధ్రువపదం, ధ్రువుడు ఆయన. అచలం శాశ్వతం ధ్రువం అని వర్ణించింది కదా. శాశ్వతమైన వాడు. ఇన్ని మారుతూ వెళుతూ ఉన్నాయి మనం చూస్తున్నవన్నీ విశ్వంలో. వీటి వెనకాల మారనివాడు ఒకడున్నాడు. అలలు ఎన్ని ఆడుకుంటున్నా సముద్రం అలాగే ఎలా ఉంటున్నదో, ఇన్ని అలలు ఆ సముద్రంలోనే ఎలా కదులుతున్నాయో, ఆ బ్రహ్మము సముద్రం ప్రతి అలలో వ్యాపించినట్లుగా కనిపిస్తున్న భువనములన్నిట్లోనే బ్రహ్మము వ్యాపించి ఉన్నా వేటి వికారాలు అంటకుండా ఆయన ధ్రువమై ఉన్నాడు. అలలు మారిపోతున్నాయి, సముద్రం మారుతుందా? ఇవాళ కనబడిన అల రేపు ఉండదు. అంతెందుకు, ఇప్పుడు కనబడ్డాల వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ దానికి మూలమైన సముద్రం ఎక్కడికి పోతుంది? అందుకు అచలం శాశ్వతం ధ్రువం. ఇలాంటి అలలు లాంటి వాళ్ళు మనమే కాదు, కనిపించే ప్రతిదీ. కానీ ప్రతి అలలో సముద్రం వ్యాపించి ఉన్నట్లుగా విశ్వంలో ప్రతి భువనంలో వ్యాపించి ఉన్నాడు. ఈ మహాసముద్ర దర్శనమే ఈ శివలింగ ధ్యాన శ్లోకంలో ఉందండి. ఇప్పుడు చెప్పండి, భారతీయుల పూజా విధానాలు కేవలం నమ్మకాల, విశ్వాసాల కాదు, విజ్ఞానాలు. ప్రతిదీ కూడా విశ్వాన్నంతటిని ఏక చైతన్యంగా చూడగలిగేటటువంటి మహావిజ్ఞానం మనం ప్రార్థించే ప్రార్థనల్లోనే పెట్టుకున్నామే. ఇలాంటి ఈ దేశానికి ప్రార్థనలు నేర్పుతారా వచ్చి? ఇలాంటి ఈ దేశం కోసం ఎవడో వచ్చి ప్రార్థన చేయాలా? ఇంతకన్నా ప్రార్థన ఎవడు చేయగలడు? విశ్వవ్యాపకమైన మహాచైతన్యాన్ని కదిలించి విశ్వాన్నే మార్చగలిగే విశ్వేశ్వరుణ్ణి ఆరాధించే దేశానికి ఒకడు మతం వచ్చి చెప్పాలా? ప్రార్థనలు వచ్చి చెప్పాలా? అవి మన వాళ్ళు వినాలా? ఇప్పుడు చెప్పండి, ఇది ఇంత విశిష్టమైన ఈ భవ్య సంస్కృతికి నమస్కారం చేసుకున్నాం. ఇప్పుడు మనం చూస్తే ఇలా ఇప్పుడు నిర్గుణమైన పరబ్రహ్మని చెప్పారు. అది నా ఎదురుగా ఉంది ఈ శివలింగం. ఎంత గొప్ప విశేషం చూడండి. విశ్వమంతా వ్యాపించిన వాడిని ఒక్క లింగంలో మనం చూస్తున్నాం. ఆయన విశ్వమంతా మళ్ళీ ఇది నిర్గుణతత్వ దర్శనమైతే సగుణంగా ఎలా ఉన్నాడో చూపిస్తున్నారు. వెంటనే సగుణ ధ్యాన శ్లోకం. బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచా భాసమానా భుజంగై కంఠే కాళా కపర్దా కలిత శశికళా చండ కోదండహస్తా త్రియక్షా రుద్రాక్షమాలా సలలిత వపుషా శాంభవా మూర్తిభేదా రుద్రా శ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవా న ప్రయచ్చంతు సౌఖ్యం.
ఎలా ఉన్నాడయ్యా పరమేశ్వరుడు అంటే పరమేశ్వరులు అన్నాడు. ఇక్కడ రుద్రాహ అనేది బహువచనం. రుద్రులు శతమనంతం భవతి అని చెప్పినట్లుగా అనంతములైన రుద్రులు. ప్రతి రుద్రుడు ఒక్కలాగే ఉన్నాడు గనక అనంత రుద్రులకి ఏక రూపములే. అవి ఎలాగో అంటే బ్రహ్మాండ వ్యాప్త దేహా, బ్రహ్మాండమంతా నిండిపోయినట్ట. భసిత హిమరుచాహ, తెల్లని కాంతులతో ఉన్నారు. దానికి తోడు భస్మరేఖలు కూడా దిద్దుకున్నారు. భాసమానా భుజంగై, సర్పములతో అలంకరింపబడినటువంటి వారు. కంఠే కాలాహ, అందరికీ నీలకంఠవే. ఒక్కడు నీలకంఠుడైతే ఆయన నుంచి వచ్చేవాళ్ళందరూ నీలకంఠుడే. కంఠే కాలాహ కపర్దాహ, జటాజూటములు ధరించి ఉన్నట్ట. కలిత శశికళాహ, అందరూ కూడా చంద్రలేఖలు ధరించి ఉన్నటువంటి వారు. చండ కోదండ హస్తాహ, కోదండాన్ని ధరించి ప్రకాశిస్తున్నటువంటి వారు. ప్రతివారు త్రియక్షాహ, 3 కన్నుల వాళ్ళు. రుద్రాక్షమాలాహ, రుద్రాక్షలు ధరించి ఉన్నారు. సలలిత వపుషాహ, లలితమైన శరీరంతో ఉన్నారు. అందరూ కూడా లావణ్యమయమైన శరీరంతో ప్రకాశిస్తున్నారట. లలిత అంటే లావణ్యము అనొకర్థం, లలిత అంటే లోకానికి అతీతమైనటువంటి వారు అనర్థం. సలలిత వపుషాహ శాంభవాహ అంటే లోకానికి శుభమును కలిగించువారు. మూర్తిభేదా, అనేక మూర్తులతో ఉన్నటువంటి వారు. వాళ్ళు రుద్రాహ, వాళ్ళు రుద్రులు. ఆ రుద్రులే రుద్రసూక్త ప్రకటిత విభవాహ, ఈ రుద్రసూక్తముల ద్వారా మనకు విభవములన్నీ ప్రకటింపజేస్తున్నారు. అటువంటి రుద్రులు ఏం చేయాలి? నహ అంటే మాకు ప్రయచ్చంతు సౌఖ్యం, సౌఖ్యమునిచ్చుగాక అని ప్రార్థించారండి. ఇక్కడ ఆ జ్యోతిర్మయమైన ఆ శివలింగంలో ఎన్నెన్ని రుద్ర రూపాలు, విశ్వమంతా నిండిపోయిన రుద్రులందరినీ దర్శిస్తున్నాం. అందుకు ఒక్కసారి ఆ శివలింగం దగ్గరికి వెళితే విశ్వవ్యాపకమైన ఒక మహాచైతన్యం నా ఎదురుగా ఉన్నది. అందులో ఇన్ని రూపాలతో ఆ పరమేశ్వరుడున్నాడు అని తెలిసి అప్పుడు మనం ఆరంభిస్తున్నాం రుద్ర నమకం చదవడం, లేదా పఠనం, పారాయణం, అర్థం చేసుకోవడం. మొదటి స్వామికి నమస్తే అని మొదలుపెట్టాం. ఓ రుద్రా నమస్కారం. నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యా ఉత తే నమః. ఇది పదములు విభజించి చెప్పుకున్నాం. ఇది ప్రథమ మంత్రం. ప్రథమోనువాకంలో మొదటి అనువాకంలో నమస్తే రుద్రా నీకు నమస్కారం అని చెప్తున్నారు. శుభంకరంగా, శాంతంగా, త్రిగుణాతీతంగా ఉండే ఆ పరమేశ్వరుణ్ణి ప్రత్యనువునా దర్శించడమే రుద్రం యొక్క ప్రయోజనమని తెలియజేసి నమస్కారం యొక్క ప్రశస్తిని చెప్తూ నమ్రభావమే నమస్కారమని, మనస్సమర్పణమే నమస్కారమని, అహంకార సమర్పణం అని తెలియజేస్తూ ఇంకా చెప్పాలంటే నమస్కారం అంటే శరణాగతి అని చెప్పవచ్చు. భగవత్ శరణాగతే కైవల్య హేతువు. మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ కూడా ఆ సాధన చేయడానికి కూడా భగవంతుని యొక్క కారుణ్యం మనకి కావాల్సింది. వేదం ఒప్పుకున్నది ఈ మాట, శరణాగతి అనే మాటని ఉపనిషత్తుల్లోనే చెప్తున్నది. ఆత్మబుద్ధి ప్రకాశం అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని ఉపనిషత్ మంత్రం. ముముక్షువైన నేను శరణ వేడుతున్నాను అని. ఎందుకంటే ఈశ్వరానుగ్రహం లేనిదే జ్ఞానం అనేదే లేదు. ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన అని. అందుకు పరమేశ్వర శరణాగతి అనేటువంటి దాని చేతనే మనం తరించగలం గనక శరణాగతి ద్వారా పరమేశ్వరుడు అవగతమవుతాడు. ఒక్క మాట చాలు వేదానికైతే. మనకు బోధపరచడానికి 1000 మాటలు కావాలి, కానీ వేదం ఒక్క మాటతో మనకి తెలియజేస్తుంది. నమస్తే, ఈ ఒక్క మాట చాలు మనకి. దానితోనే ప్రారంభమవుతోంది ఈ మంత్రం. నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః. ఇక్కడ విశేషం రుద్ర అని సంబోధిస్తున్నారు. ఇది వినే ముందు ఒక చిన్న విన్నపం ఏమిటి అంటే, రుద్రం అనేది వేదమంత్రం. వేదమంత్రం అన్నప్పుడు స్వరం చాలా ప్రధానం. కేవలం శబ్దం మాత్రమే కాదు, స్వరం కూడా చాలా ప్రధానం. అయితే ఇక్కడ నేను చెప్పేటప్పుడు మాత్రం స్వరాన్ని నేను చెప్పడం లేదు. కేవలం ఆ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలను ఒక శ్లోకము మాదిరిగా చెప్తున్నాను. ఇది ఎంతవరకు సంప్రదాయ సమ్మతము అని ప్రశ్నిస్తే, దీని గురించి పెద్దల్ని అడిగి ప్రాచీన గ్రంథాన్ని పరిశీలించి భాష్యకారులు ఏ విధంగా వెళ్ళారో పరిశీలించితే అర్థం తెలుసుకునేటప్పుడు మాత్రం స్వరసహితంగా చెప్పనవసరం లేదు అనేటటువంటి ప్రాచీన సంప్రదాయజ్ఞుల మాటను అనుసరించే ఇక్కడ చెప్తున్నాను కనుక స్వరాన్ని నేను చెప్పడం లేదు. స్వరసహితంగా మంత్రం చెప్పాలంటే ఇది కాదు పద్ధతి. దాని పద్ధతి వేరు, దాని ప్రక్రియ వేరు.
ఇది ప్రయోగం కోసం చేసేటప్పుడైతే స్వరము మొదలైనవన్నీ అవసరం. ఇది ప్రయోగ విధిగా చేయట్లేదు, కేవలం అర్థజ్ఞానం కోసం మనం చెప్పుకుంటున్నాం కనుక ఇక్కడ స్వర ప్రసక్తి అవసరం లేదన్న పెద్దల మాటని ప్రమాణంగా తీసుకునే చెప్తున్నాను. ఇక్కడున్న పెద్దల విషయాన్ని గ్రహించగలరని మనవి చేసుకుంటున్నాను. నమస్తే అని ప్రారంభించారు. రుద్ర అనేది సంబోధన. ఓ రుద్ర నమః, రుద్ర నమస్కారం. మనం రుద్ర నమస్కారం అన్నాం కానీ వేదం నమస్కారం రుద్ర అన్నది, అది విశేషం. నమస్కారం ముందు చెప్పింది, ముందు శరణాగతి. శరణాగతిలో ఎవరికి శరణాగతి? రుద్ర నీకు. నీ యొక్క మన్యవే నమః, నీ కోపానికి నమస్కారం అన్నదండి గొప్ప విశేషం. చూడండి, తే మన్యవే నమః, హే రుద్ర, ఓ రుద్ర నీ కోపానికి నమస్కారం. అటు తర్వాత దేనికి నమస్కారం? ఉత అంటే మరియు, ఇంకా అని అర్థం. నీ కోపానికి నమస్కారం. ఇషవే నమః, ఇషువు అంటే బాణం, నీ బాణానికి నమస్కారం. అటు తర్వాత నీ ధనస్సునికి నమస్కారం, నీ చేతులకు నమస్కారం. ఎంత చక్కటి క్రమం ఉందో ఇందులో మీరు చూడండి. వేదం కన్నా గొప్ప కవిత్వం ఎవరూ ఇవ్వలేరు. వేదానికే కవిహి కావ్యం అనే మాట వేదమంత్రాలకు సిద్ధమైన మాట. అది తర్వాత మనం లోకంలోకి దించుకున్నాం. కానీ కవి కావ్యం అనే మాట వేదానికి తప్ప ఇంక దేనికి వర్తించదు. లోకంలో రచయితలు ఉండొచ్చు, కానీ కవి మాత్రం వేదమే. వేదవేద్యుడైన పరమేశ్వరుడే కవి. ఆ ద్రష్టత్వం అనేటువంటిది వేదమంత్రానికి ఉంది కనుక వేదమంత్రాలకి కవులు అని పేరు. ఆ మంత్రములు ఎంత అందంగా చెప్తున్నా, ఇంతకన్నా అద్భుతమైన పిక్చర్ ఎవరివ్వగలరో చెప్పండి. పరమేశ్వర నీ కోపానికి నమస్కారం, నీ బాణానికి నమస్కారం, నీ ధనస్సుకి నమస్కారం, నీ చేతికి నమస్కారం అంటున్నాడు. అలాగే ఇక్కడ 4 నమస్కారాలు ఉన్నాయి. నమస్తే మన్యవే, ఇషవే నమః, ధన్వనే నమః, బాహుభ్యాం నమః. ఇవన్నీ తే 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 అంటే నీ యొక్క అని. అలాగే నీ యొక్క కోపానికి, బాణానికి, ధనస్సుకి, చేతులకి నమస్కారం. ఈ ప్రక్రియలో ఉన్న విశేషం చూడండి. పరమేశ్వరుడు ఈ మంత్రం చెప్పగానే మన కళ్ళ ముందు ఎలా కనబడుతున్నాడు? ధనస్సును ధరించి బాణాన్ని ఎక్కుపెట్టి నిలబడ్డ పరమేశ్వరుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. కోదండధారియే కనిపిస్తున్నాడు. కోదండము ఆయన ధరించింది. నిన్న మనం చెప్పుకున్నటువంటి శివ ధ్యాన శ్లోకంలో బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచా భాసమానా భుజంగై కంఠే కాళా కపర్దా కలిత శశికళా చండ కోదండ హస్తా అని చెప్పుకున్నాం. తీవ్రమైనటువంటి కోదండాన్ని పట్టుకున్నటువంటి వారు అని. ఈ కోదండ అనేటటువంటి శబ్దం వేదంలో పరమేశ్వరుడి యొక్క ఆయుధ విశేషంగా మనం గమనిస్తున్నాం. కోదండం అంటే అర్థం ఏమిటి? ధనుస్సుకి కోదండం అనే పేరున్నది, కానీ అందరి ధనుస్సులకి కోదండం అనం. మన రామచంద్రమూర్తి యొక్క ధనుస్సుకి కోదండం అంటున్నాం. కానీ అర్జునుడు ఎంత గొప్ప విలుకాడైనా కోదండార్జునుడు అని అనం. రాముడికి మాత్రం కోదండ రాముడు అని పేరు. ఆ రాముడికి శివుడికే అది చెల్లును. అదే శివరాముడి యొక్క ఐక్యత అనేటువంటిది వారి తత్వం. అది ఆయన కూడా అలా నిలబడ్డాడా ఆ ధనుస్సు పట్టుకున్న ఆ రామచంద్రమూర్తి ముల్లోకాలు గడగడలాడిపోతాయట. వాల్మీకి వర్ణిస్తాడు. ఆయన ధనుస్సు తీయడం ఆలస్యం దేవతలకు కూడా భయం పుడుతుందిట. కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్స సంయుగే అని వాల్మీకి రామాయణంలో రామచంద్రుడి గురించి చెప్తూ, ఆయనకు కానీ కోపం వచ్చిందా దేవాశ్చ బిభ్యతి, దేవతలు సైతం వాళ్ళు భయపడిపోతారు సుమా అని చెప్పారు. దేవతలను సైతం భయపెట్టగలిగే వాడెవడో అతడు అసలైన రాజు. రాజు దగ్గర ఎంత కారుణ్యం ఉంటుందో అంత కాఠిన్యం ఉంటుంది. కాఠిన్యం లేని రాజును అందరూ మెత్తని వాడే ఇష్టానుసారం ప్రవర్తిస్తారు. అందుకే రాజు దగ్గర లోకరక్షణ అనే కారుణ్యం ఎలా ఉంటుందో ధర్మము కోసం అధర్మాన్ని శిక్షించడం అనేటువంటి కాఠిన్యం కూడా అంతే ఉంటుంది. ఈ రెండు ఉన్నవాడే జగత్ ప్రభు అవుతాడు. జగదీశ్వరుడు, సర్వేశ్వరుడు, విశ్వేశ్వరుడు అయిన పరమశివుడు కూడా జగదీశ్వరుడు కనుక ఆయన ఆ కోపాన్ని ముందు ప్రదర్శించాడు. ఇంత ధనస్సు బాణం తీయడానికి కారణం ఏమిటి? కోపం. అందుకు ముందు కోపం తగ్గించుకోవాలి కనుక కోపానికి ముందు నమస్కారం చేశారు. తే మన్యవే నమః, రుద్రాని నీ కోపానికి నమస్కారం. ఎందుకంటే ఆ సంధించిన బాణము ద్వారా ఏది కనిపిస్తుంది? ఆయన కోపం అందులోంచి వస్తుంది. ఒట్టి బాణం మాత్రం విసిరితే తగిలితే నొప్పెడుతుందో చెప్పడం మనకి. ఆ బాణాన్ని ధనస్సుకు సంధించి లాగాలి. ఎంత లాగాలి అంటే ఆయనకి ఎంత కోపం ఉందో ఆ కోపం అంతా చూపించి లాగితే అది వచ్చి గట్టిగా తగులుతుంది. అందుకు బాణం ద్వారా ప్రయుక్తమైనది ఏది?
ఆయన కోపం ప్రయోగింపబడిందనమాట. అందుకు ముందు కోపానికి నమస్కరిస్తున్నాడు. ఏ కోపంతో నువ్వు నా మీద బాణాన్ని సంధించావో ఆ కోపానికో నమస్కారం, ఆ సంధించిన బాణానికో నమస్కారం, ఆ బాణం ఏ ధనుస్సుకు సంధించావో ఆ ధనుస్సుకు ఒక నమస్కారం, ఆ ధనుస్సును ఏ చేత్తో పట్టుకున్నావో చేతికో నమస్కారం అన్నారు. ఈ క్రమం చూడండి, ఆ విశేషం చూడండి ఇక్కడ. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతున్నది, పరమేశ్వరుడు మన మీద ఒక బాణం ప్రయోగించితే మనం భయవిఫలులమై ఆయన యొక్క చరణాలని పట్టుకుని స్వామి నన్ను మన్నించు, నీ కోపానికి నమస్కారం అనేది ఇప్పుడు మనకు అర్థమైంది. ఇది సందర్భం. ఏది సందర్భం? ఆయన బాణం మన మీద ప్రయోగింపబడడం సందర్భం. ఇక్కడ మనకి 11 అనువాకాల రుద్రంలో మొదటి అనువాకం పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం అనేటువంటిది. మొదటి అనువాకం ఏమిటి? పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం. ప్రసన్నం ఆయన కానీ ప్రసన్నమైతే ఏం జరుగుతుంది? ఆయన ఏమిటో మనకు చెప్తాడు. ఆయనేమిటో తర్వాత అనువాకాల్లో మనకు కనిపిస్తుంది. ఆయనేమిటి అంటే సర్వేశ్వరుడు, సర్వాత్మకుడు, సర్వాంతర్యామి. ఈ 3 తత్వములు మిగిలినటువంటి 8 అనువాకాల్లోనూ మనకు కనిపిస్తుంది. అటు తర్వాత మనకి 10వ అనువాకానికి వచ్చాం. అంటే 8 అనువాకములు సర్వేశ్వరత్వ, సర్వాంతర్యామిత్వ, సర్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తే, మొదటి అనువాకం ప్రసన్నతని తెలియజేస్తే 9 అనువాకాలు అయ్యాయి. 10వ అనువాకంలో భగవత్ ప్రార్థన, ఆ పరమేశ్వరుని ప్రార్థించడం కనబడుతుంది. 12వ అనువాకంలో వివిధ రూపములుగా ఉన్న రుద్రులు, సహస్రాణి సహస్రతో వై రుద్రాహ, వారికి నమస్కారం చెప్తారు. ఇలాగ మొత్తం 11 అనువాకముల విభజన మనకి ఒక అవగాహన కోసం చెప్పడం జరిగింది. అందువల్ల ఈ ప్రథమ అనువాకంలో ఏం కనిపిస్తోంది మనకి? ప్రసన్నం చేసుకోవడం కనిపిస్తుంది. ప్రసన్నత, కోపంగా ఉన్నవాడిని ప్రసన్నం చేసుకోవడం అనేటువంటిది. కోపం ఎవడికి స్వభావమో వాడిని ఎవడూ ప్రసన్నం చేసుకోలేడు, గుర్తుపెట్టుకోండి. ఒక గుణం స్వభావమా లేక ఆరోపితమా? స్వభావ గుణాన్ని ఎవడు కూడాను మార్చలేడు. ఒక పండు మనం తీసుకొచ్చి దానికి కానీ ఉప్పు అంటుకుంది అనుకోండి, దాన్ని కడగలం, కడిగి ఆ పండుని తినగలం. ఎందువల్ల? పండుకి ఆ ఉప్పు గుణం స్వభావం కాదు. అదే ఉప్పు గల్లును తీసుకొచ్చి మీరు శుభ్రంగా కడిగి తినగలరా? లేవు. ఎందుకు? దానికి ఉప్పు స్వభావం గనక. అందుకు కోపం స్వభావం అయితే ఆ దైవాన్ని మనం ప్రసన్నం చేసుకోలేం. పరమేశ్వరునికి కోపం స్వాభావికం కాదు, అది విశేషం. మరి ఆయన ఎవడు? స్వతహాగా ఆయన శాంత స్వరూపుడు. ఆయనకి ఏ ఒక్కరి మీద కోపం కానీ ఏ ఒక్కరి మీద ప్రేమ కానీ లేదు ఆయనకి. అది శాస్త్రసిద్ధమైన విషయం. గీతలో కృష్ణ పరమాత్మ ఇదే చెప్పాడు, నాకు ఒకరి మీద ఆగ్రహం కానీ నమే ద్వేషోస్తి కశ్చన, నేను ద్వేషించాలనుకునేవాడు ఎప్పుడూ లేడయ్యా. నమే ద్వేషోస్తి కశ్చన అయినప్పుడు మరి రాముడుగా ఎందుకు దిగి రావాలి? కృష్ణుడిగా ఎందుకు దిగి రావాలి? నరసింహునిగా ఎందుకు దిగి రావాలి? వచ్చినప్పుడు మామూలుగా ఊరుకున్నాడా? ఆయన నృసింహస్వామిగా వచ్చిన, కృష్ణుడిగా వచ్చిన, రాముడిగా వచ్చిన ఎదురు శత్రువు గడగడలాడాడే. మరి కోపం లేదంటే ఒప్పుకుంటామా? ఆయన కోపం ఉంది. జాతరోషస్వ సంయోగే చెప్తూనే ఉన్నారు. కానీ జితక్రోధ అన్నారు మళ్ళీ రారాముణ్ణి, క్రోధాన్ని జయించాడు అని. ఈ క్రోధం ఎటువంటిది? అధర్మాన్ని శిక్షించడానికి స్వామి ప్రకటించిన ఒక ప్రతాపం మాత్రమే తప్ప ఆయన స్వభావ సిద్ధమైనటువంటిది కోపం కాదు. అందుకు స్వామి నీ కోపం ఏమిటి అంటే ఆయన చెప్పాడు. ఎందుకు కోపం వస్తుంది భగవంతుడికి అర్థం చేసుకోండి. ఊరికనే మన మీద కోపగించుకుంటున్నాడా? ఇక్కడ మనం భగవంతుడిని ఎందుకు శరణ వేడుతున్నాం? దుఃఖం నుంచి విమోచనం కోసం. ముందు అది అర్థం చేసుకున్నాం. కోపానికి ఎందుకు నమస్కరించాం అంటే ఆ కోప ప్రభావం మనం అనుభవిస్తున్నాం. మన ఎదురుగా ఉన్న బాణాన్ని చూసి వణికిపోతున్నాం మనం. అంటే ఒక సంఘటన నుంచి మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. ఈ సంఘటన ఎక్కడి నుంచి వచ్చింది? మనకు ఉన్న ప్రకృతి నుంచే ఇది వచ్చింది కదా. ప్రకృతి నుంచి ప్రయోగింపబడినటువంటి ఒక సంఘటన ప్రకృతి శక్తి నుంచి వచ్చినది కనుక ఈ ప్రకృతి శక్తి ఏదో అది బాణంగా గోచరిస్తున్నది. దాన్ని చూసి మనం భయవిఫలమవుతున్నాం. కానీ ఈ ప్రకృతి శక్తి అనేది ఏ ధనుస్సుకు సంధింపబడిందో చూడండి. ఒక బాణాన్ని చూడడం కాదు, ఈ బాణం దేని మీద ఉంది? ఈ బాణం ధనుస్సు మీద ఉంది. అందుకు మనం కొట్టేది కేవల బాణమా? కాదు. బాణం దేని యందు ఉందో ధనుస్సు కూడా కారణం దీనికి. అందుకు కారణం నుంచి కారణానికి వెళ్ళడం ఇది ఈ ప్రక్రియ. చాలా జాగ్రత్తగా చూడండి. ముందు బాణమే కనబడుతుంది ఎవరికైనా. తర్వాత కొంచెం ఆలోచిస్తే గడగడ వణికిపోకుండా కాస్త ఆలోచిస్తే ఈ బాణం ఉన్న ధనుస్సు కనబడుతుంది. కేవలం ధనుస్సు చేయగలుగుతుందా? ఆ ధనుస్సున్న చెయ్యిని ఇప్పుడు మనం పట్టుకుంటాం. ఇప్పుడు మనం తొలగించే దేన్ని? బాణాన్న, ధనుస్సున, చేతిన?
లేదా ఆ చెయ్యి ఎవరిదో ఆయనని ప్రసన్నం చేసుకుంటే ఇవన్నీ తగ్గిపోతాయి. ఇది అనమాట కారణం ఏమిటా అని వెతుకుతూ వెళ్ళేటువంటి ఒక అద్భుతమైన క్రమం ఈ మంత్రంలో మనకి చూపిస్తున్నాడు. ప్రకృతి శక్తి నుంచి మనం దుఃఖం అనుభవిస్తున్నాం. ప్రకృతి శక్తులు అంటే నీరు, నిప్పు ఇవి మాత్రమే అనుకోవద్దు. నేను చెప్పినట్లు మన చుట్టూ ఉన్నటువంటి సమస్త వ్యవస్థ కూడా ప్రకృతిలోని భాగమే. చిట్ట చివరికి మనలోంచి వ్యక్తమవుతున్నటువంటి అనుభవాలు కూడా. అయితే ఈ బాణములని దేనికి సంధించున్నాయి? ప్రకృతి అనే ఒక మహాధనువుకి సంధింపబడి ఉన్నాయి ప్రకృతి శక్తులన్నీ కూడా. ఈ ధనువు ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. ఆయన ఊరికేనే ప్రయోగిస్తున్నాడా కోపాన్ని అంటే, కోపం ఎందుకు వస్తుందో ఆయనే శాస్త్రంలో చెప్పారు. ఏమని? శృతి స్మృతి మమైవాజ్ఞ యస్త్వాముల్లంఘ్య వర్తతే ఆజ్ఞాచ్ఛేది మమ ద్వేష్య సమే వధ్యశ్చ జాయతే. ఇది పరమేశ్వరుడు చెప్పాడు. నాకెవరి మీద కోపం వస్తుంది? ఎవడు నాకు వధ్యుడు. వధ్యుడు అంటే సంహరింపదగినవాడు లేదా శిక్షింపదగినవాడు. ఆయనే చెప్పాడు. నేను ప్రపంచంలో ఒక ఆజ్ఞ పెట్టాను, అంతే కదండి. ఒక రాజ్యం పాలించేటప్పుడు ఒక రాజు కొన్ని ఆర్డర్స్ పాస్ చేస్తాడు, ఒక లా పెడతాడు. ఈ లాని, ఈ ఆర్డర్ని ఎవడు పాటించడో వాడిని శిక్షిస్తాడు. శిక్షిస్తున్నప్పుడు మనం ఏడవడం సహజం. అలాగే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి దుఃఖములన్నీ కూడా ఆయన గారి యొక్క ఆర్డర్ని అతిక్రమించడం వల్లనే, అందులో సందేహం లేదు. ఊరికినే జగత్ప్రభువు ఎవరిని శిక్షించడు. ఏం పాపం చేశామండి అన్నామే, అది నిజమే. సృష్టిలో కూడా ఎవడైనా దుఃఖం పడుతుంటే అయ్యో పాపం అంటాం, సహజంగా అంటాం. దానివల్లే అనుభవిస్తున్నాడ్రా అని చెప్పడమే. అదొకటి ఉంది మనకి. పాపం అంటే ఏమిటి? నా ఆజ్ఞారూపములైనటువంటి శృతులు స్మృతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘ్య అతిక్రమించి ఎవడు వర్తతే ప్రవర్తిస్తున్నాడో వాడు ఆజ్ఞాచ్ఛేది, నా ఆజ్ఞను అతిక్రమించినటువంటి వాడు, వాడిని నేను శిక్షించి తీరుతాను. తప్పదు కదండి. జగదీశ్వరుడు ప్రభువు గనక ఆయన బాధ్యత. అందుకే మనకు అమ్మవారి నామాల్లో ఇదే రహస్యం కనబడుతుంది. నిజాజ్ఞారూప నిగమ పుణ్య ఫలప్రద. ఇది ఒకటే అర్థం. అమ్మవారు ఏం చేశారు? నిజ ఆజ్ఞారూప నిగమ. నిగమ అంటే వేదములు, వేదాలను ఆధారం చేసుకున్న ధర్మశాస్త్రములు. ఇవన్నీ ఏమిటి? అమ్మవారి యొక్క, నిజ అంటే తన యొక్క, అమ్మవారి యొక్క ఆజ్ఞారూపములు. ఎవరైతే దీన్ని అనుసరిస్తారో వారికి పుణ్యం, ఎవరైతే దీన్ని అతిక్రమిస్తారో వారికి అపుణ్యం. ఇద్దరికీ రెండు ఫలాలు ఇవ్వడానికి ఆవిడే సిద్ధం. అందుకే పుణ్య ఫలప్రద. పుణ్యము అపుణ్యము రెండు ఆ శక్తే ఇస్తుంది, ఆ పరమేశ్వరుడే ఇక్కడ. అందుకు నా మీద నీకు కోపం వచ్చిందయ్యా, నేను చేసిన తప్పుకి గాను నువ్వు నా ఎడల నీ యొక్క శక్తిని ప్రకటించి బాధింపజేస్తున్నావు. ఎందుకంటే బాధ పెట్టాలన్నా దానికో శక్తి ఉండాలని నిన్ననే చెప్పుకున్నాం. బాధించే ముళ్ళొచ్చి గుచ్చుకుంది, నొప్పి పెట్టింది. కనుక ముళ్ళుకి గుచ్చే శక్తి ఎవడిచ్చాడు? పరమేశ్వరుడే ఇచ్చాడు. సూదికి గుచ్చే శక్తి ఎవడిచ్చాడు? పరమేశ్వరుడు ఇచ్చాడు. సూదికి గుచ్చే శక్తి లేకపోతే అది వస్త్రాన్ని ఎలా కుట్టగలదు? అది మనకు గుచ్చకూడదని చూసుకుంటాం, కానీ దానికి ఆ శక్తి సహజ శక్తి. అది మన దాకా వచ్చిందంటే సూదికి చర్మానికి ఒక యోగం ఉందన్నమాట. అది వచ్చి గుచ్చే పనేదో మనం ముందే చేశాం. అది ఏమిటి అంటే ఈశ్వరాజ్ఞ ఉల్లంఘనము. దానివల్లే ఈ దుఃఖం అనేది కలిగింది. ఈ దుఃఖ శక్తిని ప్రకటించింది నీ కోపం. అది తెలుసుకున్నానయ్యా. ఆ కోపాన్ని నువ్వు ఏ శక్తితో ఇస్తున్నావో అవి నీ శక్తి లేకపోతే ఇవి పనిచేయవు. ఒట్టి బాణం వెళ్ళేవి చేయలేదు, నువ్వు ప్రయోగించకపోతే దానికి ఎక్కడ శక్తి వచ్చింది? అందుకే ఈ ప్రకృతి రూప ధనువుకి, అందులోంచి వచ్చే ప్రకృతి రూప శక్తులకి కూడా ప్రయోగం చేసినటువంటి నీ చేతులున్నాయే, ఆ చేతుల్ని ప్రేరేపించినవి నీ కోపమే. అందుకు స్వామి ముందు అక్కడ నమస్కరించి ఈ ఆర్డర్ ఇలా తెచ్చి బాహుభ్యాముతతే నమః అన్నాడు. చిట్ట చివరికి ఏం కనబడ్డాయి? స్వామి చేతులు కనబడ్డాయి. ఈ ప్రకృతిని, ఈ ప్రకృతి నుంచి వచ్చే శక్తుల్ని అతిక్రమించి ఉన్నటువంటి వాడిని చూసాం ఇప్పుడు మనం. అందుకు మన చుట్టూ ఉన్నటువంటి త్రిగుణాత్మకమైనటువంటి ఈ ప్రకృతి రూప ధనువు నుంచి వస్తున్న బాణ పరంపరల్ని చూసే మనం ఉండిపోయాం. కానీ ఈ బాణ పరంపరలు ఏ త్రిగుణాత్మక ప్రకృతిలో ఉన్నాయో ఆ ప్రకృతి ధనువని, దాన్ని ప్రయోగిస్తున్న వాడి శక్తి దీని నుంచి వస్తోందని ఆ చేతుల్ని మనం చూడాలి. ఇదే పరమకారణం అనంటే శివ పరమకారణం. ఇప్పుడు మన భౌతిక నాగరికత అంతా ఎంత దాకా ఎదిగింది అంటే బాణాలు ధనుసు దాకా ఎదిగింది. కానీ పట్టుకు ప్రయోగించేవాడిని చూడాలంటే భౌతిక విజ్ఞానం చాలదు. దీని నుంచి శక్తిని ప్రకటిస్తున్న ఆ పరమేశ్వరుని దర్శించడానికి ఏకైక సాధనం నమస్తే, శరణాగతి మాత్రమే. ఆ శరణాగతితోనే పరమ కారణాన్ని చూడగలం. అందుకే శివుడికి ఏం పేరు? నిన్ననే చెప్పుకున్నాం. రుద్దుఃఖం దుఃఖహేతుర్వా
తద్రావయతిన ప్రభు రుద్ర ఇత్యుచ్యతే సద్భిః శివ పరమకారణం. పరమకారణం అంటే అల్టిమేట్ రీజన్ అన్నమాట. అంతకు మించిన కారణం మరొకటి లేదు. ఈ జగత్తులో అన్నిటికీ కారణుడు పరమేశ్వరుడు. అన్నిటికీ ఆయన పరమకారణుడు, కానీ ఆయన కారణాతీతుడు. ఆయన కారణాతీతుడు, అన్నిటికీ ఆయన కారణము అనే విషయాన్ని తెలుసుకుని శరణాగతి వేడాడు. అయితే వేడుకుంటే క్షమించేస్తాడా? తప్పకుండా క్షమిస్తాడు. ఎందుకంటే కోపం స్వభావం కాదు గనక. త్రికరణ శుద్ధిగా శరణ వేడి నమస్తే అంటే తప్పక అనుగ్రహిస్తాడు పరమేశ్వరుడు. అయితే ఈ మంత్రాన్ని మనం అర్థం చేసుకుంటే ఒకటి మనకు స్ఫురిస్తుంది. ఏదో బాధల్లో ఉన్నప్పుడు పరమేశ్వరుని శరణ వేడి ఆయన ప్రసన్నం చేసుకోవడం ఇందులో కనిపిస్తుంది. మామూలుగా ఉన్నప్పుడు మనకి చాలు. కానీ బ్రహ్మజ్ఞానులము అనుకుని భ్రమపడేవారు ఈ కోపం తగ్గించుకోవడం, ఈ ఆనందాలు ఇవేవీ కాదు. మనకు బ్రహ్మజ్ఞానం కావాలి అని అంటే, బ్రహ్మజ్ఞానం కావాలి అని ఒకటి అనుకుంటున్నావు కదా, అంటే అది లేదని కదా అర్థం. అది లేకపోవడం అనేది ఒక దుఃఖమే కదా. ఆ దుఃఖం నుంచి విమోచనం కలగాలి అంటే ఈ దుఃఖం రావడానికి కారణం ఒక పాపమే కదా. ఆ పాపం తొలగాలన్నమాట. ఆ పాపం తొలగాలన్నా ఈశ్వరుని శరణ వేడాలి. అందుకే దుఃఖం యొక్క నిర్వచనం ఎవడికి వాడు పెట్టుకోవాల్సిందే. నిన్న చెప్పుకున్నాం ఈ విషయాన్ని. అందుకే చాక్లెట్ దొరకలేదన్న దుఃఖం పిల్లవాడిది. అయ్యో నాకు రావాల్సిన లక్షలు రాలేదే అనే పెద్దవాడి దుఃఖం వాడిది. వాడి దుఃఖం వీడికి చాలా చిన్నది, వీడి దుఃఖం వాడికి ఇంకా చిన్నది. ఎవడి దుఃఖం వాడికి పెద్దది. అందుకే పీత కష్టాలు పీతవన్నారు. ఎవడి దుఃఖం వాడికే. కనుక గొప్పగా దుఃఖపడడం కూడా గొప్ప సంస్కారం ఉండాలి. ఈ సంసార సముద్రం నుంచి నేను ఎప్పుడు బయటపడతాను అని ఏడవగలగాలి. ఆ ఏడుపు రావడం చాలా గొప్ప విషయం. ఆ ఏడుపు ఎవరికైనా వస్తుందా? ఎవరైనా చెప్తే సంసారంట, సముద్రంట, బయటపడ్డంట అని మనం అంటాం. ఎందుకంటే అందులో మునుగున్నామని కూడా తెలియదు. ఎందుకంటే దానిపైన ఒకటి ఉందని తెలిస్తే కదా. పుట్టిన దగ్గర నుంచి ఇందులోనే మునిగి తిరిగేవాడికి ఈ సముద్రం పైన ఒకటి ఉందని తెలియదు మనకి. అందుకే ఆ పైన ఒకటి ఉందని తెలిస్తే బయటపడాలని ప్రయత్నం. పైన అది ఉందని తెలియదు, తాను మునుగున్నాడని తెలియదు. అందుకే నేను చెప్పుకున్న అజ్ఞానాన్ని గుర్తించడానికి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం రాగానే అప్పుడు దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖంలో దీని నుంచి బయటపడాలని పరమేశ్వరా అని శరణ వేడితే ఆయన తప్పకుండా సిద్ధంగా ఉన్నాడు. ముంచినవాడు ఆయనే, తేల్చేవాడు ఆయనే. ఎందుకు ముంచాడు, ఎందుకు తేల్చాడు? అదే పశుపాస విమోచని. ఎందుకు ముంచాడు అంటే ముంచే పని ఒకటి చేసుకున్నావు కనుక. ఎందుకు తేల్చుతాడు? తేల్చమని వేడుకున్నావు కనుక. అందుకు రెండు ఆయనే చేస్తాడు. నమస్తే రుద్ర సంబోధనలోనే రుద్రా అని సంబోధించారు. దీనికి భాష్యకారులు ఎంత చక్కటి అర్థం చెప్పారంటే ప్రణత దుఃఖ ద్రావక అన్నారు. రుద్ర అంటే నిన్న మనం చెప్పుకున్నాం అనేక అర్థముల్లో ఒకటేమిటి? దుఃఖమును ద్రవింపజేయవాడు. ఎవరి దుఃఖాన్ని ద్రవింపజేస్తున్నాడు? ప్రణత. ఆయన కోపగించుకుని వీడు చేసిన పాపానికి శిక్షించడానికి వచ్చినప్పటికీ కూడా కరుణామయుడండి. కరుణామయుల కోపం ఎక్కువసేపు ఉండదు. ఉత్తమ క్షణకోపం స్యాత్ అన్నారు. ఎవరి కోపం ఎలా ఉంటుందో పెద్దవాళ్ళు చెప్పారు. ఉత్తముడి కోపం క్షణకాలం ఉంటుందిట. మధ్యమస్య ఘటికాద్వయం, 2 ఘడియలు ఉంటుంది మధ్యముడి కోపం. అధముడి కోపం ఒక రోజు ఉంటుందిట. ఇంకా అధమాధముడి కోపం చెప్పక్కర్లేదు. వాడి జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు వాడు. పరమేశ్వరుడు ఉత్తమోత్తముడు. ఆయనకి క్షణం కూడా కోపం నిలవదు. పాపం అంతా వస్తాడు. పిల్లవాడి దగ్గరికి వెళ్ళి కొట్టడానికి వెళ్ళగానే పిల్లవాడు చూసి ఏడ్చి కాలు పట్టుకున్నాడు అనుకోండి, ఆ తండ్రి కొడతాడా చెప్పండి? అలాంటి వాడు పరమేశ్వరుడు. ఈ శరణాగతి అయిన వాడిని చూసిన వెంటనే ఆయనకు జారి కలుగుతుందిట. అందుకే నమస్తే మన్యవా రుద్ర, హే రుద్ర తే మన్యవే నమః, నీ కోపానికి నమస్కారం అని చెప్పారు ఇక్కడ. నమస్కారం అనగా నేను చెప్పుకున్నవన్నీ గుర్తు తెచ్చుకోండి. రుద్ర అంటే ప్రణత దుఃఖ ద్రావక. ఈ పేరు ఆయన పెట్టుకున్నాడు. ఆయన మనకు తమిళనాటలో ప్రణతార్తి హరుడు అనే పేరుతో ఉన్నాడు పరమేశ్వరుడు. ప్రణత ఆర్తి హరుడు. నమస్కరించిన వారి యొక్క ఆర్తిని పోగొడతాడు. అందుకే నమస్తే రుద్ర. అసలు ఎవడు పెట్టాడయ్యా పేరు ఆయనకి అంటారు త్యాగరాజస్వామి. ఇలలో ప్రణతార్తి హరుడను పేరెవడిరే, శంకరుడని నీకు ఎవరు పేరనిది? నమస్కరించిన వారి ఆర్తిని పోగొడతావన్న పేరు ఎవరు పెట్టారయ్యా నీకు? శంకరుడు. నమస్కరిస్తే చాలు. శం శుభం శాంతిం కరోతి ఇది శంకర. అటువంటి వాడు. మరి నీకు ఎన్ని రకాలుగా నమస్కారం పెడుతున్నాను నేను. కర్ర చరణ యుగము నొసలు భుజంబును ధరణి సోకి మ్రొక్కగా లేదా? కరము చరణము ఇవన్నీ పెట్టి సాష్టాంగ దండ ప్రణామం చేస్తున్నానే. ఇంకా పలకవా స్వామి, నీకు ప్రణతార్థుడిని పేరు ఎవరు పెట్టారయ్యా అని కూడా భావించాడు.
అందుకు ఆయన ప్రణత దుఃఖద్రావక నమస్తే రుద్ర, ఈ పేరు అందులో ఉందన్నమాట. అది త్యాగరాజ స్వామి వారు నమ్మక భావాన్ని అక్కడ గుర్తు చేశారు మనకి. నమస్కారం అంటేనే ప్రణతి అనేది. అందుకు నమస్కరించిన వారి దుఃఖాన్ని పోగొడతాడన్న అర్థం రుద్ర పేరులోనే దాచుకున్నాడు గనక నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. ఇలాగా కారణాన్ని వెతుకుతూ ఇంకా స్వామి చెయ్యి దగ్గరికి వచ్చామంటే ఎక్కడికి వచ్చినట్టండి? ఒక వ్యక్తి చేతి దగ్గరికి వచ్చామంటే ఆయన పట్టుకున్నట్టే అనమాట, అంతే కదా. ఇంకా శివుణ్ణి పట్టుకున్నాడు. పట్టుకోగానే వెంటనే తర్వాతి మంత్రంలో మీరు పరిశీలించి చూస్తే ఎంత అద్భుతమైన విషయం కనిపిస్తుంది చూడండి. అయితే డైరెక్ట్గా ఆయనకి నమస్కారం పెట్టివచ్చుగా, ఈ ఆయుధానికి ఎందుకండి మధ్యలో నమస్కారం? అంటే ప్రకృతిని నిరసించడం కాదు మన యొక్క ఈ శాస్త్రముల రహస్యం. ప్రకృతిలో పరమేశ్వర శక్తి ఉన్నది అని తెలుసుకో. ప్రకృతిని వస్తు దృష్టితో కాకుండా పరబ్రహ్మ దృష్టితో చూడు. అందుగా ప్రయోగించే పరమేశ్వరుడు ఈ ప్రకృతి నిండా దాగి ఉన్నాడు గనుకనే ప్రతి ఆయుధము కూడా ఏమిటి అంటే భగవంతుని యొక్క అనంత లీలా విభూతులు ఆ ఆయుధాల్లో ఉంటాయి. పరమేశ్వరుడి ప్రతి ఆయుధాన్ని మనం నమస్కరించాలి. అందుకే శంఖం సదాహం శరణం ప్రపద్యే, చక్రం సదాహం శరణం ప్రపద్యే, గదాం సదాహం శరణం ప్రపద్యే, శాంగం సదాహం శరణం ప్రపద్యే అని నారాయణుడి యొక్క శంఖచక్ర గదా పద్మాలని ధనుస్సుని కూడా నమస్కరించాం. ఎందుకు వాటిని నమస్కరించాలి? ఎందుకంటే అవి మనల్ని ఎంత శిక్షిస్తున్నాయో అంత రక్షిస్తాయి. వాటితోనే ఆయన రక్షా శిక్ష రెండూ చేస్తున్నాడు. ఏ ప్రకృతి యొక్క బాణాన్ని చూసి నువ్వు భయపడ్డావో ఆ ప్రకృతి బాణంతోనే ఆయన నిన్ను రక్షిస్తున్నాడు. నిన్ననే చెప్పుకున్నాం మనం, నీటిని చూసి అది మన మీదకి వరదై వస్తూ ఉంటే అమ్మో అని భయపడిపోతున్నాం, భయపడి దూరం వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం. నిజంగా నీటికి దూరం బ్రతకగలమా? ఆ నీరు బాధించడానికి వస్తే బాధ, కానీ ఆ నీరే రక్షించడానికి వస్తే శరణు అంటాం కదా. అందుకే స్వామి నీ ఆయుధాలు మాత్రం దాచేయకు. ఆయుధాలు కావాలి కానీ అన్ని హింసించకూడదు. అది వాటి పని ఒకటి ఉన్నదనమాట. అందుకే నీ ఘోర రూపమైన ఈ ఆయుధములు కూడా నేను నమస్కరిస్తున్నాను. ఎందుకంటే వాటి ద్వారా నీ యొక్క శక్తి వచ్చింది కదా. ఇది ఒక్కటి తెలుసుకోండి. మనల్ని ఏడిపించే వాళ్ళకు కూడా నమస్కారం పెట్టడం నేర్చుకుంటాం మనం. ఎందుకంటే మనల్ని బాధించుతున్నాయి అంటే మనం చేసుకున్న పాపం కొద్దీ ఆ బాణం ద్వారా ఆయన బాధిస్తూ ఉంటాడు. మన చుట్టూ బాణాలు ఉన్నాయి. ఆలోచిస్తే మనల్ని ఏడిపించే బాణాలు ఎన్ని రకాలో నిన్ననే వివరించుకున్నాం. బాణాల అంపశయ్య మీద భీష్ముడు కాదు మనం ఉన్నాం. మన చుట్టూ అవి గుచ్చుతూనే ఉన్నాయి. ఈ బాణాలన్నీ ప్రయోగించిన వాడు ఆ పరమాత్మ. ఇంకొక విషయం ఇక్కడ ఉన్నది. ఈ మనం అభిషేకం చేసేటప్పుడు సరే జ్ఞానం తత్వం ఒకవైపు ఉంచుదాం, ఇటువైపు వద్దాం. ఇందులో ఏ భావం చూపిస్తున్నాడు? మనిషి ఏ సమయంలో శరణ పెడతారు? వర్రీ, టెన్షన్. అవును కదా, టెన్షన్ వర్రీ ఏకంగా వచ్చింది. గట్టిగా తగిలింది అనుకో, నీకు ఏడవడానికి ఉండవు, బాధ లేదు. ఇది ఉన్నదే అటు ప్రయోగము కాలేదు, ప్రయోగించకుండా ఊరుకోలేదు, ఎక్కువ పెట్టించాడు ధనస్సుని. అలాంటి రుద్రుని ఇక్కడ ధ్యానించాలి. ఎక్కువ పెట్టి నిలుచున్నాడు అంటే అర్థం దీన్ని టెన్షన్ అని అంటారు. మనిషికి జీవితంలో ఈ టెన్షన్సే. అందులో ఈ రోజులో 3వ క్లాస్ పిల్లవాడిని అడిగినా టెన్షన్గా ఉందండి అంటాడు. వాడికి పాపం పుట్టిన దగ్గర నుంచి టెన్షన్ తప్ప మరొకట్లేదు. ఇలాంటి టెన్షన్ మయమైన జీవితం గడుపుతున్నాం. ఈ టెన్షన్స్ అన్నీ పాపం కొద్దీ వస్తూ ఉంటాయన్నమాట. ఇంత టెన్షన్ రావడానికి ఎవడు కారణమో ఆయన్ని చూడడానికి మనకి అటెన్షన్ కావాలి. అది ఆయన ఎలా చూపిస్తున్నాడు ఈ టెన్షన్ అంతా అనంటే ఎవడు చేస్తున్నాడు పరిశీలించండి. దీని వెనకాల ఉన్నటువంటి వాడు ఆయన ఊరికే చేయడని చెప్పాడు ఆయన. అందుకోసం శరణ వేడి స్వామి అని అంటే వెంటనే 2వ మంత్రంలో ఎంత బాగా చూపిస్తున్నాడో చూడండి. యాత ఇషు శివతమ శివం బభూవతే ధను శివ శరవ్యాయా తవతయా నో రుద్రమృడయా. ఇది 2వ మంత్రం. యాత ఇషు శివతమ. ఇప్పుడేమంటున్నారు? నీ బాణములు ఏవైతే శివతమా, తమా అంటే సూపర్లేటివ్ డిగ్రీ, గుడ్, బెటర్, బెస్ట్ అని. ఉత్తర ఉత్తమ అని ఉంది కదా, తమ అంటే బెస్ట్ అనేటువంటి దానికి వాడతారు. శివతమ, శివ అంటే మంగళం, శాంతం అని అర్థం. శివతమ అంటే మంగళముల్లో కల్లా అత్యంత ఉత్కృష్టమైన ఉన్నటువంటి నీ ఇషువు ఏదైతే ఉందో అది మమ్మల్ని ఆనందింపజేయుగాక. అంటే ఆ బాణముతో ఆనందకరమై మంగళకరమైన నీ యొక్క బాణముతో మేము ఆనందింపబడుదుముగాక అని చెప్తున్నాడు. ఇషువు ఏమైపోయింది? శివతమ అయిపోయింది. వాడి తర్వాత ఇషువు తర్వాత ధనుహు. ఆ ధనస్సు కూడా శివం బభూవ.
శివముగా మారిపోయినదిట. ధనుస్సు కూడా శివమైపోయింది. అన్నీ శివం శివం మారిపోతున్నాయి. ఉగ్రత అంతా కూడా శాంతం, శుభం, కళ్యాణం, మంగళం ఇవన్నీ అయిపోతున్నాయి. అందుకే ధనుస్సు శివమైపోయింది. ఎప్పుడైతే ధనుస్సు శివమయ్యిందో, సరే నా కంటికి కనబడుతున్న ధనుస్సు, నా కంటికి కనబడుతున్నటువంటి బాణము, ఈ రెండు శివమైపోయే బాగానే ఉంది. ఇప్పుడైతే ఒక్క బాణం కనబడింది, కానీ ఇంకెన్నున్నాయో అమ్ముల పొదులు మనకేం తెలుసు. కాలం అనే అమ్ముల పొదులు, ప్రపంచమనే అమ్ముల పొదులు ఆయన ఎన్ని బాణాలు దాచుకున్నాడో. ఈ బాణం నుంచి తప్పించుకుంటే రేపు పొద్దున మరో బాణం అందులోంచి తీయచ్చేమో ఆయన. ఇప్పుడు ఆయన ఏమడుగుతున్నాడు? శరవ్య. శరవ్యం అంటే అమ్ముల పొది. శరములు దేని యందు ఉంటాయో వాటిని అమ్ముల పొది శరవ్యము అని అంటారు. అది ఏదో అది కూడా శివ, అది కూడా మంగళకరముగా అగుగాక. అది విశేషం. అంటే బాణాలు, ధనస్సు ఈ రెండు శాంతమైపోయాయి. ఇప్పుడు అమ్ముల పొదిలో ఉన్నవి కూడా శాంతమైపోయాట. అంటే రేపు పొద్దున్న వచ్చేవి కూడా నాకు శుభంగానే ఉండాలి. ఇప్పటిదాకే కాదు, భవిష్యత్తులో కూడా నాకు ఎటువంటి వేదన రాకూడదు అనడం. అందుకే ఈ మంత్రములు మనకు అన్ని వేదనలు పోగొట్టగలవు. ఎందుకంటే ఇందులో ఇంత చక్కటి భావం ఉంది కనుక. ఇక్కడ మరొక కొంచెం మానసికంగా మీరు గమనించండి. మొదట నమస్కరించినప్పుడు ఏమంటున్నారు? బాణానికి నమస్కారం, ధనస్సుకి నమస్కారం అన్నారు. అక్కడ అమ్ముల పొది ప్రసక్తి లేదు. ఇక్కడ మాత్రం అమ్ముల పొది ప్రసక్తి వచ్చింది. అంటే కొంచెం కామ్గా ఉంటే అన్ని అబ్జర్వ్ చేస్తాం మనం. వేదన ఉన్నప్పుడు మాత్రం కనిపించేదే కనిపిస్తుంది. ఇప్పుడు మొదట ఆ బాణమే కనబడింది కనుక దానికే ముందు నమస్కారం పెట్టాడు. ఆయన ప్రార్థించిన వెంటనే శివం చేశాడు. చూడండి, అది ఆయనకున్న దయ. అందుకే రెండో మంత్రంలోనే శివ అయిపోయాను నేను. అవన్నీ ప్రసన్నమైపోయాయి. ప్రసన్నమైపోయాక ఆయన అమ్ముల పొది కూడా కనబడ్డాయి. ప్రసన్నమైపోయాయి కదా అని చతికిలపడి కూర్చొని అమ్మయ్య అనుకుందామంటే అమ్ముల పొది కనబడిందే, అమ్మ వద్దు బాబు అమ్ముల పొది కూడా శాంతిగా ఉంచు అనడం. అంటే ఇక్కడ మనం ప్రార్థిస్తున్నటువంటి ఆ మహర్షి యొక్క దర్శన శక్తిని మనం భావించితే ఇక్కడ మనం గ్రహించగలం. ఈ విధంగా మారిపోయినటువంటి నీ బాణములు, ధనస్సు, నీ అమ్ముల పొది, వీటితో నహ మృడయ, మమ్ములను ఆనందపరచు. మృడ అంటే ఆనందము అని అర్థం. మృడయ అంటే ఆనందపరచు అని ప్రార్థించారు. ఇప్పుడు మనకేమయ్యాయి? ఆయన ఆయుధములన్నీ కూడా ప్రసన్నాలైపోయాయి. పరమేశ్వరుడి ఒక్కొక్క ఆయుధం కూడా చాలా దివ్యములైనటువంటి ఆయుధములు. పినాకం ఆయన యొక్క ధనుస్సు, అలాగనే శూలపాణి, వివిధములైన ఆయుధాలతో ఖట్వాంగము మొదలైనవి ధరించి ఉంటాడు. అనంతహస్తుడు, దశభుజుడు, చతుర్భుజుడు అన్నీ పరమేశ్వరుడే. వీటన్నిటి ద్వారా ఆయన ప్రయోగించే ఆయుధాలన్నీ కూడా వివిధములైన శక్తులకు సంకేతాలు. ఇవన్నీ కూడా దాచిపెట్టిమనట్లేదు. చూడండి, ఇక్కడ ఇవన్నీ వదిలేసాయి అనట్లేదు. ఇవన్నీ ఉంచు, నాకు శుభంగా పరిణమించాలి అంటే ఈ ప్రకృతిలో ఆయన ప్రయోగించే సర్వరూప శక్తులు కూడా శుభమగుగాక. ఈ బాణాలు, ఈ ధనుస్సు లేకపోతే ఈ ప్రపంచం లేదండి. అందుకు అవన్నీ కూడా శాంతముగా ఉండాలి అని ఇక్కడ అడిగి, ఇప్పుడు ఈ మంత్రంలో మనకి కేవలం ఆయన యొక్క ఆయుధములను మాత్రమే వర్ణించారు. అటు తర్వాత ఏం చూపిస్తున్నారంటే, యాతే రుద్ర శివాతనూ అఘోర అపాపకాశిని తయా నః తనువ శంతమయ గిరిశంత అభిచాకసీహి. ఇది శబ్ద విభజన. పరమేశ్వర, ఇప్పుడు ఇందులో మీకు ఎక్కడా కూడాను స్వామి యొక్క ఆయుధముల వర్ణన లేదు. ఆయుధాలు వదిలేశాం అంటే వర్ణించడం వదిలేశాం. దాని గురించి దృష్టే లేదు. ఇప్పుడు ఆయుధములపై దృష్టే లేదు. ఆయుధాలు ప్రసన్నములైపోయాయి. ఇప్పుడు ఆయుధాలు ఎవడువో ఆయన్ని మాత్రం వదలం మనం. ఆయనే అన్ని చోట్ల కనిపించాలి అని అడుగుతున్నారు. ఇక్కడ ఎలా కనిపించాలి అంటే శివాతను. అది ఓ రుద్ర, నీ తనువు, తనువు అంటే రూపం, నీ తనువు శివ, అత్యంత శుభకరము, మంగళము, ప్రసన్నము, శాంతము అయిన నీ తనువు. అంతకుముందు ఉగ్రంగా కనిపించిన స్వామి మూడో మంత్రంకి వచ్చేటప్పటికే ప్రసన్న తనువు అయిపోయిందిట. అది ఎలా ఉన్నది? అఘోర. అఘోర తత్వం గురించి మనం చెప్పుకున్నాం కదా. ఘోరము కానిది అఘోరం అంటే ఏమాత్రము బాధాకర లక్షణం లేనిది, పూర్ణంగా ప్రసన్నమైనటువంటి ఆ స్వరూపం. అది శివ, అఘోర, అపాపకాశిని. మూడు లక్షణాలు చెప్తున్నారు ఇక్కడ స్వామి యొక్క ఆ తనువుకి. ఒకటి శివ. శివ అంటే అత్యంత నిర్మలమైనది, శుద్ధమైనది, శుభంకరమైనది, శాంతమైనది, క్షేమంకరమైనది అయినటువంటి తనువు. ఇది ఎలాంటిది? అఘోర, ఏమాత్రము బాధించే లక్షణము లేనటువంటిది. ఇది అపాపకాశిని. ఇది విశేషం. పాపమును ప్రకటించేటటువంటిది
దేహములు వేరు, అవన్నీ మనం చూస్తున్నవి. అపాపకాశిని, ఎటువంటి పాపాదుల యొక్క స్పర్శ లేనటువంటిది, పాపస్పర్శ లేనిది, అంటే అజ్ఞానం యొక్క స్పర్శ లేనిది. అజ్ఞానం అనేటువంటిది ఏమాత్రము లేదు, పూర్ణ జ్ఞానమయ స్వరూపము పరమేశ్వరుడు. అది చెప్పడం. అపాపకాశిని అంటే పూర్ణ జ్ఞానమయమైన స్వరూపము. కాశిని అనే మాట ఇక్కడ ఉంది చూడండి మీరు. కాశీ అనే మాట, కాశిని అనే మాట, కాశము అనే మాట, ప్రకాశము అనే మాట ఒకటే అర్థం, వెలుగుతో కూడినది అని అర్థం. అపాపకాశిని అంటే జ్ఞాన ప్రకాశముతో కూడినది, అంటే వెలిగించేది ఏదో అది ప్రకాశం. పరమేశ్వర స్వరూపం స్వయం ప్రకాశం, సర్వతో ప్రకాశం, సర్వప్రకాశకం అయినటువంటి లక్షణంతో కూడినది. అది తనంత తాను వెలుగుతోంది, ఎవడో వెలిగించక్కర్లేదు. అక్కడ జ్యోతి ఎలా ఉంది వెలుగుతోందంటే టార్చ్ లైట్ పెట్టి చూపిస్తామా జ్యోతిని? అలాగే పరమేశ్వరుడు విశ్వాన్నంతటినీ వెలిగిస్తున్నాడు, కానీ ఆయన వెలిగించేది ఇది లేదు, ఆయన స్వయం ప్రకాశకుడు. అందుకే నత్ర సూర్యోభాతి నచంద్రతారకం అని ఉపనిషత్తు చెప్తున్న విషయం అదే. సూర్యచంద్రాదులకు కూడా అతీతమై వారందరికీ వెలిగిచ్చేటువంటిది అదే. యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ అని గీతలో పరమాత్మ చెప్పినటువంటి విశేషం అది. ఇలా ఉన్నటువంటి న శశాంకో నపావకహ అని వివరించారు కదా గీతలో. అలా ఉన్నటువంటి అపాపకాశిని, కేవలము జ్ఞానమును మాత్రమే, అపాపము అంటే జ్ఞానము, ఆ జ్ఞానమును కాశిని ప్రకాశింపజేసేటువంటిది నీ శరీరం. శివ అనగానే ప్రసన్నత, ఆనందం కనిపించింది. అది ఇక్కడికి వచ్చేటప్పటికి అపాపకాశిని అని జ్ఞానము అంటే పరమేశ్వర స్వరూప లక్షణం ఏమిటి? జ్ఞానానంద విగ్రహము. అది ఆ జ్ఞానం ఎలాంటిది? ఇలా వచ్చి అలా పోయేది కాదు, ఎందుకంటే ఎప్పుడూ ఉన్నది. అందుకే ఆ జ్ఞానానికి లక్షణం సదానందం, సచ్చిదానంద విగ్రహుడు అని దీని యొక్క అర్థం. అందుకే అఘోర అపాపకాశిని శివాతనూహు ఏది ఉన్నదో అది ఎంత దివ్యమై మంగళమై ఉన్నది అంటే, సరే ఈ శరీరం బాగుంది స్వామి, మరొకటి ఏదైనా గొప్ప శివంకరమైన శరీరం కనిపిస్తే బాగుంటుందేమో అనడానికి లేదుట. మళ్ళీ ఆ శరీరాన్నే వర్ణిస్తున్నాడు. అంటే భగవద్ రూప వర్ణన భక్తుడికి విసుగురాదు, ఎన్ని మార్లైనా అదే తలుచుకుంటుంటాడు. అందుకే తయా అన్నహ తనువా, ఆ తనువుతోనే స్వామి మమ్మల్ని అంతా ప్రకాశింపజేయవయ్యా అని అడుగుతున్నారు. చాలా గొప్ప విశేషమైన భావన ఇది. ఏ శరీరంతో జ్ఞానానందమయమైన విగ్రహంతో కనిపించేవో ఆ మంగళకరమైన తనువుతో మమ్మలను ప్రకాశింపజేయు. ప్రకాశం నీదే కాదు, మాకు ప్రకాశాన్ని అందజేయు. ఎలాగా? అభితః చాకసీహి, ఇది విశేషం. అభిచాకసీహి అనేది చాలా గొప్ప మాట ఇక్కడ ఈ వైదిక శబ్దంలో. అభితః అంటే అన్ని వైపులా, అన్ని విధములా. చాకసీహి అన్నప్పుడు కూడా కాశ శబ్దం ఇక్కడ మీరు చూడవచ్చు. దానివల్ల సర్వత్రా కూడా మాకు ప్రకాశమును కలిగించు అంటే అర్థం ఏమిటి? అంటే మనం అంధీభూతమై ఉండిపోయాం, వెలుగును గుర్తించలేని లక్షణంలో ఉన్నాం, మనలో ఉన్న స్వయం ప్రకాశక శక్తిని గుర్తించలేకపోతున్నాం. ఇది సర్వత ప్రకాశమైనటువంటి గొప్ప వస్తువు ఒకటి ఉంది మన దగ్గర ఉన్నది, అది సర్వత్రా ప్రకాశించేటువంటి వస్తువు, దానిని నేను తెలుసుకోగలగాలి అనేటువంటి. యస్మిన్ విజ్ఞానే సర్వమిదం విజ్ఞాతం, ఏది తెలిస్తే అంతా తెలుస్తోందో అదే బ్రహ్మజ్ఞానం అని చెప్పారు కదా. ఆ అంతా తెలియడం అనేది అభిచాకసీహి అనే మాటతో చూపిస్తున్నాడు. సర్వత్రా అదే భాషించుట. ఏది భాషించుట? ఏది కనిపించిందో ఇక్కడ అపాపకాశినే నిర్మలమైన జ్ఞానానందమయమైన స్వరూపం అదే సర్వత్రా మాకు గోచరించుగాక. అంతేకాదు అందులోని వాళ్ళమే మేము కూడా తెలిసిపోతే మేము అలా ప్రకాశించే వాళ్ళమే కదా. అందుకు అభిచాకసీహి, మమ్ములను అలా ప్రకాశింపయ్యు అంటే సర్వత్రా ప్రకాశము గలవారినిగా చెయ్యుము అని అంటున్నాడు. మనకి స్వయం ప్రకాశకత్వం ఉంది, సర్వత ప్రకాశకత్వ లక్షణం ఉంది, మనలో ఈశ్వరత్వం ఉంది. అది మనం గుర్తించకపోవడమే వెలుగు లేకపోవడం. దీని ముందు దీపం మీద పెట్టిన పెంకులాగా అజ్ఞానం అనే పెంకు ఒకటి పేరుకుపోయింది. అది కానీ పోయిందా మనం కూడా సర్వత ప్రకాశకులం అయిపోయాం. సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మను ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు అంతటా భాషించేవాడవుతున్నాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని ఉపనిషత్తు చెప్పిన విషయం ఇదే. అందుకే రుద్రం ఉపనిషత్తును ఎందుకన్నారో ఇప్పుడు అర్థమైంది కదా. దీనినే ఆత్మబుద్ధి ప్రకాశకం అని ఉపనిషత్తు మరొక చోట తెలియజేసింది, స్వాత్మ ప్రకాశం అని. ఎప్పుడైతే పరమేశ్వరుడు తన జ్ఞానమయమైన ఆనందమయమైన విగ్రహంతో కనబడ్డాడో
మనకున్నటువంటి అజ్ఞానావస్థలన్నీ దాటిపోయే. అందుకే ఆయుధాలు వర్ణించి ఆయన రూపం దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. అంటే ఆవరణలన్నీ అతిక్రమించి ఆవరణాతీతంగా నిరావరణ స్వరూపుడైన పరమేశ్వరుణ్ణి గ్రహించిన తర్వాత ఇంకా వీడికి మాత్రం ఆవరణలు ఏముంటాయి? అందుకు ఆ స్వరూపాన్ని మించిన శుభం లేదు గనక దయాన తనువ శంతమయ. ఇదొక అందమైన మాట అండి. ఈ మంత్రంలో 2 అందమైన మాటలు, అభిచాకసీహి శంతనువ. అది శంతమయ, శం తమ, ఇది కూడా సూపర్లేటివ్ డిగ్రీ. శం అంటే శాంతం సుఖం. ఆ శాంతి అనే మాటలో కూడా శం ఉంది కదా, శమనము. అన్నీ తొలగిన తర్వాత కలిగే ఒక మహదానంద శాంత స్థితి ఏదో అది శం. ఆ శాంతంలో ఇది పోయింది ఇంకా కొంచెం ఉంది అని ఏం మిగల్లేదు, పోవాల్సినవన్నీ పోయాయి. అప్పుడు లభించే నిర్మల అఖండ ఆనందమే శం. దీనిని మించింది లేదు కనుకే శంతమయ అంటే పరమేశ్వరుడి స్వరూపం ఏమిటి? శంతమ స్వరూపం. అది విశేషం. పూర్ణ ఆనందం, పూర్ణ ప్రసన్నత, పూర్ణ శాంతమే పరమేశ్వరుడి యొక్క స్వభావ స్వరూపం. మరి మన్యవే లేదు. పూర్ణ ప్రశాంత స్థితిలో ఉన్న ఆ పరమేశ్వరుని యొక్క అఖండ సచ్చిదానంద ప్రశాంత శివ తనువు ఏదైతే ఉందో అదే నాకు సర్వత్రా కనబడుగాక. అది విశేషం. అన్ని చోట్ల కూడా నాకు ఆ ప్రసన్నమైన స్వరూపమే గోచరించాలి అనుకుంటే ఇంకా జగత్తులో అతనికి వేదన ఉంటుందా? ఆలోచించండి. ఇది గొప్ప దర్శనం, ఇది గొప్ప అనుభూతి. పరమేశ్వరుని యొక్క ప్రశాంత స్వరూపమే అన్ని చోట్ల గోచరించాలనేది ఈ మంత్రం యొక్క తాత్పర్యం. అంటే ఇందాక చెప్పినట్లు ప్రకృతిలో మనల్ని బాధించే వాటిలోనూ ఆనందింపజేసే వాటిలోనూ అన్నింటిలో కూడాను ఆ పరమాత్మ ప్రకాశం మనకు కనిపిస్తే సర్వం శాంతమయంగా ఉంటుంది. అందుకే మహాత్ములు మనం చూస్తున్న ప్రపంచాన్నే చూస్తారు, మనం చూస్తున్న జీవితాన్ని చూస్తున్నప్పటికీ వారి శాంతావస్థలో ఉండడానికి కారణం వారికి ప్రతి అణువునా కూడా శాంతమయ అయినటువంటి ఆ పరమేశ్వర స్వరూపమే గోచరిస్తుంది. వారికి సర్వత్రా కనిపించేది ఆ శాంతకరమైన పరమేశ్వర స్వరూపమే. అందుకే వారికి ప్రతి చోట శాంతి లభిస్తుంది. వారు దుఃఖాలకి వాటికి దిగుళ్ళకి లొంగట్లేదు. అందుకే కదా ప్రహ్లాదుడు అంత ఆనందంగా ఉన్నాడు, ఎంత కొడుతున్నా ఎంత తిడుతున్నా. ఎందుకంటే ఈ శాంతమయ అయినటువంటి ఆయనే గోచరిస్తున్నాడు ఆయనకి అన్ని చోట్ల. అందుకే నిత్య ప్రశాంతులు. వాళ్ళ ప్రశాంతత ఎప్పుడు చెదరదు. ఆ నిత్య ప్రశాంతత సర్వత ప్రశాంతత అనేటువంటిదే అభిచాకషి అనేటువంటి మాటలో ఉన్నటువంటి అర్థం. ఇది మనం బ్రహ్మ విద్య పరంగానో లేదా పరమేశ్వరుడు మనస్సుకు తగలగానే చాలు ఆ శాంతమైన ఆ స్వరూపాన్ని చూడగానే సర్వము ఆనందమయంగా శాంతంగా మనకు లభిస్తుంది అనేటువంటి భక్తి భావనతోనూ గ్రహించవచ్చు. ఇలా కాకుండా లౌకికంగా చూస్తే మనం పడుతున్న బాధలు ఏ ప్రకృతి శక్తుల ద్వారా పడుతున్నామో అవి పరమేశ్వర స్వరూపాలను తెలిసి శరణి వేడితే వెంటనే ఆయన దాన్ని శాంతింపజేసి తనదైన శాంత లక్షణాన్ని ఆయన దాని నుంచి మనకి ప్రసరించి ఆనందింపజేస్తున్నాడనే భౌతిక స్థాయి నిర్వచనం చెప్పుకుని తృప్తిపడ్డా పడచ్చు. మొత్తానికి పరమేశ్వరుడు తన యొక్క ప్రశాంతమైనటువంటి స్వరూపంతో మనల్ని అనుగ్రహిస్తున్నాడు. అంటే ఈశ్వర స్వరూపం ఎటువంటిది? ప్రకాశక స్వరూపము, సుఖప్రదాయక స్వరూపము. అందుకే శివ, అభిచాకషి ఈ మాటలన్నీ కూడా ఉన్నాయే అపాపకాశిని, ఇవి జ్ఞానదాయకము, ఆనందదాయకము, మంగళదాయకము అని చెప్పడానికే 3 రకాల లక్షణాలు చెప్పాడు. అంటే ఈశ్వర స్వరూపాన్ని ఆశ్రయించడం వల్ల మనకు లభించేది ఈ 3. ఉప్పు వస్తువుని ఆశ్రయిస్తే ఉప్పు లభిస్తుంది, తీపి వస్తువుని ఆశ్రయిస్తే తీపి వస్తువు లభిస్తుంది, జ్ఞానానంద శుభస్వరూపుని ఆశ్రయిస్తే జ్ఞానానంద శుభములే లభిస్తాయి. అందుకు ప్రయోజనం ఏంటి? అభిచాకసీహి, అంతటా ఆయనను దర్శించడమే ప్రయోజనం అని చెప్పి ఇక్కడ గొప్ప సంబోధన చేశారు. గిరిశంత. గిరిశంత అంటే గిరియందు ఉండువాడు. గిరియందు ఉండి ఏం చేస్తున్నాడు? అక్కడ శంత సుఖమును ఇచ్చువాడు. గిరియందు ఉండి సుఖాన్ని ఇస్తూ ఉంటాడట పరమేశ్వరుడు అందరికీ. ఏ గిరియందు ఉన్నాడు? వెంటనే మనం స్థూలోపాసనలో ఇదేమీ తప్పులేదు, ఉపాసనా పరుడికి వెంటనే ఈశ్వరుని ధామం గుర్తొస్తుంది. అది కైలాసగిరి. కైలాసగిరి యందు ఉండి అక్కడ నుంచి సుఖాన్నంతటినీ ప్రసరిస్తున్నటువంటి వాడు ఆయన. అంటే గిరిశంత అని సంబోధించారు. ఓ గిరివాస, కైలాసగిరివాస. అలాగే ఆయన గారి శ్రీమతి గారు కూడా గిరిపుత్రే. అందుకు ఆయన గిరీశంత, కొండల యందు తిరిగేవాడు. ఆయన పేరు గిరీశుడు, గిరీశుడు అని. గిరియందున్నవాడు, కొండ యందున్నవాడు అంటే అర్థం ఎత్తైన స్థానమునందున్నవాడు అని భావన. దేనికి ఎత్తు? మనకంటే ఎత్తైనవాడు.
సర్వోన్నతుడు అని చెప్పడం గిరియందున్నవాడు అంటే అర్థం. వెంటనే కొండగుట్ట దాని మీద కూర్చున్నాడు అని అనుకున్నా పర్వాలేదు, తప్పేం లేదు. మరికొంచెం పైకి వెళ్ళగలిగితే ఉన్నతుడు అని అర్థం. ఆ ఉన్నతత్వాన్ని అందుకోవడానికి మన యొక్క జ్ఞాన భూమికలు కూడా ఉన్నత స్థితికి చేరగలిగితే ఆయన అందుకోగలం. ఉన్నతమైన భూమికకి అందేవాడే పరమేశ్వరుడు. అందుకు సర్వోన్నత స్థానములో సర్వాతీత స్థానములో ఉన్నటువంటి వాడు. మీరు అలాగే ఉన్నతంగా ఉన్నవాడు అందరిని అనుగ్రహించగలడనేది మనం లోకంలో ఆలోచించినా తెలిసిపోతుంది. ఇక్కడ నేను ఉపమానానికి చెప్పే విషయం నిజానికి ఉపమానం కాదు, అదే శివస్వరూపం. అది కూడా త్వరలోనే చెప్తాను. ఏమిటి ఉపమానం అంటే, మనందరికీ పైన ఉన్నతంగా ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? సూర్యభగవానుడు. ఆయన సర్వోన్నతంగా అక్కడుంటే ఆయన ప్రసరించుతున్న వెలుగు ఎలా ప్రసరిస్తుందో చూడండి. విశ్వమంతా పరచుకుని అందరినీ ఆనందింపజేస్తుంది ఆ ఉన్నతంగా గిరియందు ఉన్నటువంటి ఆయన యొక్క వెలుగు. విశ్వంలో అందరూ ఆనందిస్తున్నాం, ఇందరినీ ఆనందింపజేయడానికి ఆయన ఉన్నతంగా ఉన్నాడు. అలాగే గిరీశంతా సర్వోన్నతుడైన స్వామి నువ్వు మమ్మల్ని అందరినీ ఆనందింపజేస్తున్నాడు గనకే అభిచాకసీహి అని అనగలిగారు. అన్ని వైపులా నీ వెలుగును మాకు చూపించు, వెలిగే వాళ్ళని చెయ్యు అనడం కూడా మనం సూర్యభగవాన్ని భావిస్తున్నట్లే. ఓ సూర్యభగవానుడా, అన్నిటా నీ వెలుగులు ప్రసరింపజేసి మమ్మల్ని వెలిగే వాళ్ళని చెయ్యు. అంతే కదండి. సూర్యుడే అనుగ్రహించకపోతే మనం వెలిగే వాళ్ళం అవుతామా? అవతల వాళ్ళకి కనిపించాం. అసలు మనం వెలిగే వాళ్ళం కావాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు వెలిగే వాళ్ళు కావాలి అంటే ఉన్నత భూమికలో ఉన్నటువంటి సూర్యభగవానుడు తన యొక్క అపాపకాశిని అఘోరా శివ అయిన కాంతుల్ని ప్రసరింపజేస్తూ కనిపిస్తేనే కదా మనం ఇలాగున్నాం. ఉదాహరణకు ఒక్క సూర్యుడి ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరి సూర్యులకు సూర్యుడైన పరమేశ్వరుడు సర్వోన్నతుడై విశ్వానికి అంతటికి వెలుగునందిస్తున్నటువంటి వాడు. ఇది ఇక్కడ భావన. అలాగా ఉన్నత భూమికల యందు ఉన్న ఆ పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహించుగా. కానీ ఈ ఒక్క పరమేశ్వరుడు ఎవడికి వాడికి అన్నట్లు కనబడతాడు. చూడండి, ఇది విశేషం. ఇది ఎవడు ఆశ్రయిస్తే వాళ్ళవాడన్నట్లే కనబడతాడు. అంతే కదండి. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక అని పోతన భాగవతకారుడు అంత చక్కగా చెప్పాడు. ఒకే సూర్యుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపించినట్లుగా ఆ పరమేశ్వరుడికి అదే లక్షణం. అందుకు ఆశ్రయించిన వారిని అనుగ్రహించే స్వరూపంతో సర్వత్రా తన అనుగ్రహాన్నే వాడికి చూపించగలుగుతున్నాడు ఆయన. అది విశేషం. అలాంటి గిరిశంత అనే మాటలు గిరియందు ఉన్నవాడా అని అర్థాన్ని ఇక్కడ తీసుకున్నాం. అటు తర్వాతి మంత్రంలో యామిషం గిరిశంత హస్తే బిభర్ష్యస్తవే శివాం గిరిత్ర తాం కురు మా హింసి పురుషం జగత్. ఇది అటు తర్వాత చెప్పినటువంటి మంత్రం. స్వామి నీ యొక్క ఆ ఇషువు, ఇక్కడ కూడా స్వామి యొక్క బాణాన్ని స్తోత్రం చేస్తూ ఇది దేనికోసం ధరించి ఉన్నామంటే పాపులపై ప్రయోగించడానికి ధరించినటువంటి ఆ ఇషువు ఏదైతే ఉందో అది శివాం కురు, దాన్ని శుభంగా మార్చు. శుభంగా మార్చి ఏం చేస్తావంటే పురుషం జగత్, ఈ రెండింటినీ కాపాడు అన్నాడు. పురుషుణ్ణి జగత్తుని కూడా కాపాడు, శుభంకరంగా మలచు. ఎందుకు ఇలా అడుగుతున్నారు అంటే, వేదము భౌతికమైన కోరికలన్నీ కోరింది, కోరకపోలేదు. నేను బాగుండాలి, మా వాళ్ళు బాగుండాలి అని. మనకి పనికిమాలిన వేదాంతం ఒకటి మధ్యలో ప్రవేశించి కోరుకోవడం అనేది తప్పు అనుకునే సిద్ధాంతానికి వచ్చాం. కానీ వేదం చక్కగా కోరుకుని తప్పేం లేదు. ఇచ్చేవాడెవడో తెలిసాక ఆయన్ని కాకపోతే ఎవరినండి కోరుకుంటాం. ఇచ్చేవాడు ఆయనే అని తెలిసి కోరుకోవచ్చు. అందుకే వేదంలో ఈ మంత్రాలకి నేరుగా ఉన్న అర్థాన్ని తీసుకుంటే పర్వాలేదు. దానికి ఏదో దూరానికి పోయి వేదాంతపరమైన అర్థం చెప్పాలని ప్రయత్నం చేయక్కర్లే. ఇక్కడ ఉన్నది ఇక్కడే తీసుకుందాం. వేదాంతము వేదమే చెప్పింది, మళ్ళీ ఈ విషయము వేదమే చెప్తుంది, రెండూ తీసుకుందాం. మరి ఈ మంత్రాన్ని ప్రయోగించి భౌతికమైన ప్రయోజనం పొందుతున్నప్పుడు దీనికి భౌతికార్థం లేదని ఎలా చెప్పగలం? భౌతికార్థం తప్పకుండా ఉంది. ఎంత కాదనేయండి, ఉపనిషత్తు అంతా చదవనేయండి, మనకు ఏదో కబురు వచ్చింది, ఇంట్లో ఏదో బాధ కలిగింది ఎవరికో అని బాధపడకుండా ఉంటామా? బాధ కలిగింది. మరి బాధ కలిగినప్పుడు బాధ పోగొట్టున్న పరమేశ్వరుని అడగడంలో తప్పేంటండి? అడగచ్చు. అందుకే స్వామి ఏ ఇషువు ఉన్నదో బాధిస్తున్నది, ఆ ఇషువు శివముగా మారి పురుషం జగత్, పురుషులని ఈ పురుషుణ్ణి జగత్తుని కూడా మా హింసీహి, హింసించకుండుగాక అని అంటున్నారు ఇక్కడ. ఆ హింసించేటువంటి బాణములు పురుషుణ్ణి జగత్తుని హింసించవద్దు అని. ప్రతి మనిషికి ఉన్నటువంటి రిలేషన్స్ ఈ రెండే, పురుషం జగత్. పురుషం అంటే అర్థం మనలాంటి తోటి మానవులని పురుష అని అంటారు.
జగత్ అంటే మనకు నిత్య జీవితంలో సహకరించడానికి మనం సమకూర్చుకున్నవన్నీ జగత్. అది విశేషం. అంటే మన గృహ ఆరామ క్షేత్ర గో మహిష్యాదులు అని వైదికార్థం. ఇక్కడ జగత్ అంటే కదులుతున్నవి అని అర్థం. పురుషుడు అంటే నీలాంటి వాడే మరొకడు. ఇక్కడ మగవాడు ఆడదే అని అర్థం తీయద్దు. మనతో సంబంధం ఉన్నటువంటి కళత్రము, పుత్ర మిత్ర కళత్ర ఇత్యాది బంధనములన్నీ కూడా పురుషం అనే శబ్దంతో చెప్తున్నారు. జగత్ అనేటువంటి శబ్దము మనకి నిత్య జీవితానికి పనికొచ్చే గృహ క్షేత్ర ఆరామాదులన్నీ కూడా. ఇవి గమనించినప్పుడు ఇవన్నీ క్షేమంగా ఉండాలని, ఇవి హింసింపబడకూడదని కోరుకోవాలి. అంతేగాని ఇవన్నీ కూడా బంధన హేతువులండి, ఇవేవి అక్కర్లేదు అని అంటాడు. ఎప్పుడు వాళ్ళ ఆవిడ పెట్టిన వంట తిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు భోజనం పెడుతూ ఉంటే ఆ ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చుని ఈ గృహేషణ, దారేషణ, ధనేషణ, పుత్రేషణ ఇవేన్నీ వృధా అండి అంటాడు. ఇవన్నీ సమకూరేక. ఆ మాట్లాడుతున్నప్పుడు టీ తేవడంలో ఆలస్యమైతే అప్పుడు చూపిస్తాడు వాడు. అందుకు ఈ వేదాంతములన్నీ కూడాను మనం ఇప్పుడు ఆత్మవంచనలకు వాడుతున్నాం. లక్ష్యం అదే, నేను కాదనడం లేదు. కానీ వీటిని నిర్లక్ష్యం చేయవలసిన విషయాలు కావు. ఇవి పరమేశ్వరుని యొక్క కృప వల్ల లభించేవే. ఒక గృహం అంటే సామాన్యమైన విషయం కాదండి. ఒక గృహం అంటే యజ్ఞ సదనం. ఆ యజ్ఞ సదనంగా నీ గృహంలో నువ్వు ధర్మ కార్యక్రమం చేయడం వల్ల నువ్వు రుణ విమోచనం పొంది తర్వాత జ్ఞానానికి హేతువైనటువంటి పరిస్థితికి వెళ్ళగలుగుతున్నావు. కనుక అవన్నీ క్షేమంగా ఉండాలి. నువ్వు ఎవరి వల్ల బ్రతుకుతున్నావో, నీ వల్ల ఎవరు బ్రతుకుతున్నారో వారందరి క్షేమం కోరుకోవలసిన బాధ్యత నీది. అందుకే రుద్రం అందరి క్షేమాన్ని కోరుకుంటుంది. పురుషం జగత్ అంటే నేను చూస్తున్న ప్రపంచం, నేను అనుభవిస్తున్న ప్రపంచం, నేను వింటున్న ప్రపంచం, నా సమస్త ఇంద్రియాల్లోకి ఏది అనుభవానికి వస్తుందో ఈ జగత్తంతా క్షేమంగా ఉండాలని కోరుకోని వాడు కన్నా ఇంకెవడు కావాలండి జగత్తుకి. నేను చూస్తున్న దేశం బాగుండాలి అంటే చాలు, ఒక్క మంత్రం చెప్తే చాలు. ఉదయం పేపర్లో బ్యాడ్ న్యూస్ రాదు. భద్రం కర్ణేభి శృణుయామ దేవా, శుభమే వింటాను, శుభమే చూస్తానంటే టీవీ ఆన్ చేసిన బ్యాడ్ న్యూస్ వినిపించదు. అంటే రుద్రం చక్కగా పారాయణ చేసే వాళ్ళు ఎక్కువైతే దేశం అంతా క్షేమం ఉంటుందన్నమాట. అందుకు నీ బాణములు గృహక్షేత్ర ఆరామ, ఈ పుత్ర మిత్ర ఇత్యాదుల వేటిని కూడా బాధించకుండుగాక అని చెప్పారు. విష్ణు పురాణంలో కూడా మనకి మహాలక్ష్మీదేవిని స్తోత్రం చేస్తూ ఇంద్రుడు ఒక మాట అంటాడు, అమ్మా మమ్మల్ని విడిచిపెట్టకు, మాత్యజే తమ్మ విడిచిపెట్టరాదు. దేనిని? నన్ను, మమ శరీరం, గేహంచ దేహంచ, నా దేహాన్ని, నా గేహాన్ని, మా కళత్రం అంటే నా యొక్క కళత్రమును విడువకు, నా పుత్రులను విడువకు, నా యొక్క స్నేహితులను విడువకు, నా ఉద్యానవనాలను విడువకు, నా ఇంటిని విడువకు. ఇవన్నీ నిజంగా అమ్మవారి గారిని విడిచిపెడితే అన్ని నిరుత్సాహంగా, ఇవన్నీ కూడా అలక్ష్మీ కళలు. ఒకటి నిరుత్సాహంగా అనిపించడం, ఉల్లాసం లేకపోవడం, వాటిని మనం వేదాంతం అనుకుంటుంటాం. నిరాశ, నిస్పృహ ఇవి వేదాంతాలు కావండి. రమణ మహర్షి గారు చెప్పిన వేదాంతం వేరు, మనం అనుకునే వేదాంతం వేరు. ఆ మహాత్ముడు నిత్యానంద స్థితిలో ఉండి ఆయన చెప్పాడంటే అర్థం ఉంది. కానీ ఇక్కడ మనం పట్టుబట్టలు కట్టుకుని ఏడిస్తే ఆ వేదాంతాలకు ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయో చెప్పండి. అందుకు సరిగ్గా అర్థం చేసుకోవాలి వేదాంతాన్ని. గృహారామ క్షేత్రాదులన్నీ కూడా ఈశ్వరానుగ్రహం వల్లనే లభిస్తాయి. వాటిని నిరసించేమంటే ఈశ్వర ప్రసాదాన్ని నిరసించే దోషం కూడా మనకు వస్తుంది. అది ఈశ్వర ప్రసాదం అన్న స్పృహ నీకు ఉండాలి. మళ్ళీ నీ పాపం వల్ల అవి దెబ్బతినకుండా ఆ ప్రసన్నతాభావాల నిలవాలి. ఆయన ప్రసన్నతే ప్రసాదం, ప్రసన్నతాభావాల నిలవాలి గనకనే స్వామి పురుషం జగత్ అని ఇక్కడ చెప్పబడింది. ఇది మనం గమనించితే మరొక విశేషం కూడా ఉన్నది. పురుషం అంటే జీవుడు, జగత్ అంటే ఈ జీవుడు దేని ఎందున్నాడో ఆ జగత్తు. ఎవడి శరీరం వాడికి జగత్తు, మిగిలిన జగత్తు విడిచిపెట్టేయండి. జగత్ అంటే కదులుతున్నది, కదిలించబడేది కూడా, గమనశీలమైనటువంటిది జగము అని. ఎవడి శరీరమే వాడికి జగం, ఎవడి బ్రతుకే వాడికి విశ్వం అని వేదం యొక్క నిర్వచనం. అలాగ మన శరీరము, ఇందులో ఉన్న జీవుడు, ఈ రెండూ కూడా హింసింపబడకుండుగాక అని ఎందుకు అడుగుతున్నారు అంటే, ఈ శరీరం అంటూ ఒకటి ఉంటేనే స్వామి నిన్ను చక్కగా సేవించుకోవడం అనేది జరుగుతుంది. అందుకే భాగవతులైనటువంటి వారు ఈ శరీరాన్ని నిరసించరు. ఏ శరీరాన్ని నిరసిస్తారు? ఏ శరీరం ఈశ్వరార్చనకు వినియోగింపబడదో దాన్ని నిరసిస్తున్నారు. కంజాక్షునకు గాని కాయంబు కాయమే కమల పవన గుంభిత చర్మభస్త్రిగాక అన్నాడు ఆయన. అంతేగాని దేహాన్ని నిరసించలేదే. మరి ఈ చెయ్యే చాలా గొప్పది. ఎప్పుడు? కమలాక్షు నర్చించు కరములు కరములు. అందుకే ఆయన దేహాన్ని నిరసించలేదే. ఇవి
మాహింసీ అవి హింస పడకూడదు అని అడుగుతున్నాడు. హింస పడకూడదు అంటే ఎప్పుడు హింస పడకుండా ఉంటాయి? ఇవి భగవత్ సేవకు వినియోగింపబడినప్పుడే హింస లేకుండా ఉంటాయి. ఇవి ప్రపంచం వైపు తిరిగినప్పుడే హింస పడతాయి. అందుకు చెప్పడం అనమాట, ఇవి హింసింపకు అంటే వీటిని జ్ఞానానంద సాధనలకై వినియోగింపబడే విధంగా వీటిని మలచు, అంతేగాని ఆ ప్రయోజనం సిద్ధించకుండా ఈ దేహం నశించకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఒక్కొక్కసారి ఆవేశంలో పోతే బాగుండు, ఎందుకంటే దుఃఖాలు అనుభవిస్తున్నామని. దుఃఖాలు అనుభవిస్తే ఇంకా బ్రతకాలని కోరుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మధ్యలో పోతే మళ్ళీ ఆ దుఃఖం అనుభవించడం ఇంకే ఉపాధి వస్తుందో అది తెలియదు మనకి. అందుకు ఆ దుఃఖాన్ని అనుభవించుతున్న పాపం ఒకటి చేసేనందువల్ల కదా అవస్థలు పడుతున్నాం. అందుకు ఇక్కడ మళ్ళీ గిరిష అనడంలో అది అర్థం. అందుకే శివేన వచసాత్వా గిరిశాచ్ఛా వదామసి ఇలా అనడం వల్ల సర్వమి జగత్ అయక్ష్మగం సుమనా అసతు. శివంకరమైన పరమేశ్వర వచస్సులు పలికితే ప్రపంచమంతా ఎలా ఉంటుంది? రోగాలు లేకుండా ఉంటుంది, సౌమనస్యంతో ఉంటుంది. అది విశేషం. అందుకే శివ సంకీర్తన చేయడం వల్ల, శివస్మరణ చేయడం వల్ల, శివ జ్ఞానంతో మన వాక్కుని పవిత్రం చేయడం వల్ల మన చుట్టూ ఉన్న ప్రపంచం రోగరహితంగా, బాధారహితంగా, పిచ్చి మనస్సులు లేకుండా చక్కగా ఉంటూ ఒకరికొకరు సౌమనస్య భావంతో ఉంటారు. రోజుకింతటితో స్వస్తి. సర్వం శివార్పణమస్తు. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే.